నమస్తే, ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు 26వ వార్డులో కందుల దుర్గేష్ గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ అంబరాన్ని అంటిన సంబరాలు. నిడదవోలు 11వ వార్డులో కందుల దుర్గేష్ గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు. సంత మార్కెట్లోని డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలంటూ ధర్నా నిర్వహించిన పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు. సార్వత్రిక ఎన్నికల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత. జిల్లా కలెక్టర్ను కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగురవేయడంతో 26వ వార్డు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలను అంబరాలు అంటించారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి, గోపవరం సర్పంచ్ ఆరేపల్లి చిన్ననంగాలు, భాగ్యశ్రీ, పంచదార దుర్గాప్రసాద్, రంగా వెంకటేశ్వరరావు, గంటా శ్రీనివాస్, షేక్ రఫీ, పెన్నాడ రాజేష్, పట్టపుశెట్టి వీరబాబు, మరి అశోక్, దొంతాల కోటి కిరణ్, దారపురెడ్డి మునీశ్వరరావు, గిడిజాల సతీష్, కొలిశెట్టి నాగు, పట్టపుశెట్టి సాయి, కామన సత్యవతి, కామన కుమారి, డి నాగలక్ష్మి, బొరుసు శివరామకృష్ణ, టి మోహన్, జనసేన కిషోర్, కనపర్తి అరుణ్, మద్దిరాల చిన్న మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, రాజారావు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, రాజారావు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, అందరూ చూడండి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగురవేయడంతో 11వ వార్డు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలను అంబరాలు అంటించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, నడిపల్లి ఆంజనేయులు, షేక్ షాజహాన్, టీడీపీ లీగల్ సెల్ ఆకుతోటి సతీష్, మద్దుకూరి శ్రీను, అయ్యప్ప, 11వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కోరాడ రామదాసు, బీసీ సెల్కిషోర్, ప్రభాకర్రావు, గేటు సూరి, మెరిపే గంగాధర్, ఆర్ఎస్ఎస్ విజయ్, ఉదయ్, హారిక, దేవి, ప్రియాంక మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రంగా రమేష్ గారిని ఒక అకుంఠితమైన దీక్షతోటి తన భుజస్కంధాల మీద చేసుకున్నటువంటి డాక్టర్ పార్టీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారైనటువంటి రంగా రమేష్ గారికి శ్రీధర్ గారు పూలమాలతో అలంకరించి వారికి జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, వర్ధిల్లాలి కందుల దుర్గేష్ గారి నాయకత్వం వారి యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విజయోత్సవానికి ఇచ్చేసినందుకు జై జనసేన.
జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కళ్యాణ్ గారికి జై బీజేపీ, వర్ధిల్లాలి కందులు దుర్గేష్ గారి శేషారావు గారి ఐక్యత, వర్ధిల్లాలి కందులు దుర్గేష్ గారి శేషారావు గారి ఐక్యత. జై జనసేన. నేను మాకు పెద్దలైనటువంటి నడిపిల్లి ఆంజనేయులు గారికి, కోరాడ రామ ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి అయ్యప్ప గారికి మరి జనసేన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జనసేన. భాగస్వామైనటువంటి పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ గారిని పూలాకృతులు చేశారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని పూలాకృతులు చేయడానికి ఎంతో ఉత్సాహం ఉన్నారు. వారి యొక్క కోరిక మీరు కాదనకూడదు. తెలుగుదేశం, జనసేన ఈ యొక్క రాక్షస రాజ్యాన్ని పారదోలేరు. దానికి మూల స్తంభాలు మన ఓటర్స్. ఈ 11వ వార్డులో మన కందుల దుర్గేష్ గారికి 200 ఓట్ల వరకు కూడా మెజార్టీ తెప్పించారు. చాలా సంతోషం. అలాగే ప్రతి వార్డులో కూడా మన కందుల దుర్గేష్ గారికి జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఐక్యతగా పోరాడి ప్రతి వార్డులో కూడా 100, 200, ఒకటి 300, ఒకటి 400, 28 వార్డుల్లోనే ఒక 2-3 వార్డులు తప్ప అన్ని వార్డుల్లో కూడా విజయం సాధించింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయని అర్థం. సరే, మైనస్లో ఉండేది మన పార్టీ, కానీ ఈ విషయంలో మాత్రం ప్రజలు ఐక్యతగా ఉండి అతి కసిగా ముందుకు వచ్చి రాత్రి 10-11 వరకు కూడా ఓటింగు ఏర్పాటు చేసి ఆ యొక్క ఓటింగ్లో కసి ఉంది. ఈ యొక్క దుర్మార్గుని పారదోలాలనే ఒక కసి ప్రజల్లో ఉండబట్టే ఈ యొక్క విజయం మనకు సాధ్యమైంది. ఇవాళ 33,000 ఓట్ల మెజార్టీతో కందుల దుర్గేష్ గారు ముందుకు వచ్చి ఆయన విజయానికి మీరు తోడ్పడినందుకు మీకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 11 వార్డు ప్రజలందరూ కూడా ఈ వార్డు మహిళలు కానీ ఈరోజు ఇక్కడికి మహిళలు చాలామంది వచ్చారు. మీ అందరిని చూస్తే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇదే ఉత్సాహాన్ని రేపు రాబోయే కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహం చూపించి మళ్ళీ ఉమ్మడి తెలుగుదేశం అవ్వచ్చు, ఇక్కడ జనసేన ఎవరైనా పోటీ చేయొచ్చు, అప్పుడు కూడా మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేసి నెగ్గిస్తారని కోరుకుంటూ, ఈరోజు దుర్గేష్ గారిని నెగ్గించలేదు మీరు. ఒక పక్కన దుర్గేష్ గారు కూడా ఉన్నటువంటి మన ఎక్స్ఎమ్మెల్యే ఊరుపల్లి శేషారావు గారు, ఆయన కూడా మీరు నెగ్గించినట్టే. దానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఏ విషయమైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే, మేమందరం కూడా మీ ముందుండి మీ సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన లోపల అకారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో 53 రోజులు ఇచ్చిన సందర్భంగా ఆయన పలకరించడానికి లోపలికి వచ్చిన తర్వాత ఆ రోజున బీజేపీతో కూడా సంప్రదించకుండా తనంతటా తానుగా ఒక నిర్ణయం తీసుకుని ఈ కూటమి ఏర్పడడానికి, ఆ తద్వారా ఇలా అఖండ విజయానికి పునాది వేసిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా అభినందనలు. అలాగే ఈ రాక్షస పాలన అంతం అందించడానికి పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అన్నారు. 3 పెళ్ళాలు లేకపోతే ప్యాకేజ్ ఇస్తారు, ఆ ప్యాకేజ్ ఇస్తారు. ఇప్పుడు ప్యాకేజ్ చూపించాడు. ఇప్పుడు ఆయన మామూలుగా సాధారణ దెబ్బ కొట్ల
అందరికి చాలా గట్టి దెబ్బ కొట్టాడు. ఆయన అనని మాట లేదు. ఆయన అన్ని పడ్డాడు ఓపికగా. కానీ పడ్డం ఏంటంటే మనసులో తెలియకుండా జుట్టులో ఎగరేసుకుని పడ్డాడు అంతే తప్ప ఆయన అంత కసిగా ఆయన మనకి వెనుదన్నుగా ఉన్నారు. దానికి తోడు అపర మేధావి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కేంద్రంలో బీజేపీ కూడా వీరిద్దరికి తోడుగా రావడంతో ఈ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నాం. అలాగే మన వార్డులో కూడా మన రామదాసు, తర్వాత సతీష్, వీళ్ళందరూ కూడా అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఇదే స్ఫూర్తిని రేపు పొద్దున్న ఏ ఎలక్షన్ వచ్చినా సరే అంత ఐకమత్యంగా అంతా కూర్చుని ఒక మాటగా అనుకుని ఈ వార్డులో అన్ని విజయాలు మన సొంతం కావాలని కోరుకుంటూ, ఇంకా నెల్లూరు మున్సిపాలిటీలో ఇంకా లేక రాష్ట్రంలో అన్ని మంచి రోజులు జరగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేసి కోరుచు. అక్కడ పార్టీ రాజకీయం చేసేలాగా ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సంత మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, దళిత బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో మున్సిపాలిటీ వారు 2వ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయవలసిన అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, సంత అంబేద్కర్ విగ్రహం వెనుక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వ్యర్థాలను డంపు చేస్తున్నారని, వీటి వల్ల ఇటీవల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజల నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు తీవ్ర అభ్యంతరకరమని, వెంటనే తొలగించకపోతే చెత్తను మున్సిపల్ ఆఫీస్ ముందు వేయవలసి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు. సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును తొలగించాలి. సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును తొలగించాలి. సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును తొలగించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోప్ సెంటర్ లో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనుకున్న డంపింగ్ యార్డును తొలగించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
చౌక్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలి, డంపింగ్ యార్డును తొలగించాలి, డంపింగ్ యార్డును తొలగించాలి, డంపింగ్ యార్డును తొలగించాలి, డంపింగ్ యార్డును తొలగించాలి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపట్నంలో మున్సిపల్ అధికారులు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పరిస్థితి. నిడదవోలుపట్నంలో కోటసత్తమ్మ గుడి దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ తర్వాత దీన్ని ఏమన్నా నిడదవోలు దళితులు, బలహీన వర్గాలు, అలాగే చర్చిపేట 100 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా నిమ్న జాతులు జీవిస్తున్న ఈ ప్రాంతంలో రెండో డంపింగ్ యార్డు మున్సిపల్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మలేరియా విజృంభిస్తుంది, వైద్య సిబ్బంది ఆగమేఘాల మీద పరిగెడుతున్నారు. మరి అధికారులు వాళ్ళకి ఈ విషయాలు ఏమి పట్టవా అని మేము అడుగుతున్నాం. గతంలోనే ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తారు, తీసేయమంటే కొద్దిగా ఏదో సర్దుబాటు చేశారు. ఈ రోజున విచ్చలవిడిగా పూర్తి స్థాయిలో ఇక్కడ డంపింగ్ యార్డు చేయటం అంటే నిమ్న జాతి ప్రజలు, బలహీన వర్గాలు, దళితులు నివసించే ప్రాంతాలంటే అంత చులకన ఈ అధికారులకి. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. దయచేసి వెంటనే ఈ చెత్తను తొలగించి ఒక అందమైన స్థలాన్ని క్రీడా స్థలంగా అయినా తీర్చిదిద్దాలి, లేదా పరిశుభ్రంగా ఉంచాలి. అంతేకాదు నిడదవోలు సంత, మరి సంతలో కూరగాయలు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసం అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు. మరి ఈ చెత్త, ఈ డంపింగ్ చేసినంత దీని మీద ఉన్న కుళ్ళి, దోమలు, ఈగలన్నీ కూడా వెళ్ళి ఆహార పదార్థాల మీద, వస్తువుల మీద పడతాయి. అంతేకాదు ఇక్కడ ఆసుపత్రి ఎదురుగా ఉంది, వెనకాల సచివాలయాలు ఉన్నాయి. ఏంటి దారుణం మాకే అర్థం కావట్లేదు. తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డు తొలగించకపోతే మాత్రం మున్సిపల్ కమిషనర్ మీద మేము పబ్లిక్ తరఫున కేసు వేస్తాం. అలాగే డిఎంహెచ్ఓ మీద, ఈ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ అయినా కూడా చెప్పాలి, ఆ విధంగా డంపింగ్ ఎదురుగా ఉండకూడదని చెప్పి. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఇక్కడ డంపింగ్ అనేది తొలగించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. అధికారులు ఏదో తక్కువ దూరం ఉంది కాబట్టి ఇక్కడ వేసి ఆయిల్ ఖర్చు తగ్గుతుందని అనుకుంటున్నారు. తక్షణమే ఇక్కడ తొలగించాలి, లేదా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసామని అంటే మేము చూసుకుంటాం. కాబట్టి మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈలందరూ కూడా స్పందించి ఇక్కడ వెంటనే డంపింగ్ని తొలగించాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024 జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక 2024లకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం మార్చి 16 నుంచి ఎన్నికల విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, వారి సిబ్బంది ఎంతో నిబద్ధతతో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించిన ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా వారు నిర్వహించిన పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడిందని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు, ఖర్చుల పరిశీలకులు, కౌంటింగ్ పరిశీలకులు అందించిన సూచనలు, సలహాల పట్ల కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన జిల్లా ఎస్పీ పి జగదీష్, ఇతర పోలీసు అధికారులను, సిబ్బంది, కేంద్ర బలగాల సేవలను కలెక్టర్ పేరు పేరున ప్రశంసించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ జి నరసింహులు, రిటర్నింగ్ అధికారులు ఏ చైత్రవర్షిణి, కెఎల్ శివజ్యోతి, ఆర్వి రమణనాయక్, ఎం మాధురి, జిల్లా అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈసీఐ రివ్యూ జరిగింది వైజాగ్లో. ఫస్ట్ రివ్యూ బై ఈసీఐ. మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 2 months ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక 10 రోజుల ముందు నుంచి మనం కొంచెం కేరప్ అవుతూ ఉంటాం. తహసీల్దార్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆర్ఓస్ వస్తారు. అందరూ జియోగ్రఫికల్గా ఏంటి, క్యాండిడేట్స్ ఎవరు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము. వన్స్ షెడ్యూల్ కమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో పడతాము. దెన్ నామినేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ దిస్ ఎలక్షన్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఇది క్వైట్ డిఫరెంట్ ఎలక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే August 1 ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యి వైజాగ్లో పెట్టారు. అప్పటి వరకు ఏంటి అంటే చాలా యాక్టివిటీస్ జరిగేవి జిల్లాలో, స్కీమ్స్ కానీ ఇవన్నీ. సో ఒక బ్రేక్ వచ్చింది కలెక్టర్స్ అందరికి కలవచ్చు, వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్లో వెళ్ళి సెకండ్ మార్నింగ్ 11 o'clock ఎంతకు స్టార్ట్ అయింది, 10కు స్టార్ట్ అయింది. కూర్చున్నాక జస్ట్ 10 minutes వాజ్ ఎనఫ్. ఒక ముళ్ళ బాటలో వెళ్తున్నాము, ముళ్ళ మీద కూర్చున్నాము అని ప్రతి కలెక్టర్ కూడా అర్థం చేసుకోవడానికి ఆ 10 minutes సరిపోయింది. సో ఈరోజు అంటే August 2 నుంచి మేలో ఎలక్షన్ జరిగేంత వరకు ఈ టెంపో మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది అనేది ఆ రోజే ఐ మేడ్ అప్ మై మైండ్. మన టీము చాలా బాగా ఉండాలి. సో మధ్యలో ఏమైంది, అప్పుడే మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ కొంతమంది కలెక్టర్స్ని ఓకే ఇవి కూడా అడుగుతారంటే అప్పటికే మేము 2 elections చేస్తున్నాం, 3 elections బై ఎలక్షన్స్తో కలిపి. ఎప్పుడు కూడా బీయింగ్ ఆర్ఓ ఆల్సో మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీని అంత పట్టించుకునే వాళ్ళం కాదు. ఫామ్స్ వస్తాయి, పోతుంటాయి, అప్రూవల్ అయిపోతుంటాయి, కింద ఎవరో ఒకరికి కీ ఇస్తాము, వాళ్ళు చేసేస్తూ ఉంటారు, ఇలా జరిగింది. ఆ రోజు ఈసీఐ అడిగిన క్వశ్చన్స్ కానీ అవి చూస్తే వీఆర్ రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. దాంతోపాటు విత్ ఇన్ 1 week అప్పటికి మనకి ఈఆర్ఓస్ వర్ సస్పెండెడ్. ఎలక్షన్స్ లో ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళ పార్ట్నర్కి తెలుసు. సో ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్, అన్ని పార్ట్స్ నాకు మేడం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. సో అన్నీ నాకు ఓవరాల్ ఐడియా ఉంది. అలాగే స్పెసిఫిక్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి కూడా ఐడియా ఉండడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చేసాము. యాక్చువల్గా నాకు ఆర్ఓ లేదు, ఫస్ట్ జాయింట్ కలెక్టర్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ లేవు. సో నేను ఆల్రెడీ 2014లో రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను, 19లో రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను. సో ఈసారి పీసీఆర్ఓ ఒకసారి కూడా ఆర్ఓ చేయలేదు కాబట్టి ఆల్ చేసేసి మ్యాండేటరీగా ఏసీఆర్ఓ చేయమని చెప్పారు.
ఇది రాజమండ్రి రూరల్ మోస్ట్ ఫియర్డ్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్. చరిత్ర రాజమండ్రి రూరల్ నాకు ఇచ్చేసి రాజనగరం తీసుకుంది. ఇక్కడ ముగ్గురు తహసీల్దార్స్ ఉంటారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు కలెక్టర్ సుమిత్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమస్యలపై వివరిస్తూ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి త్వరలో నియోజకవర్గ పనులు చేపట్టాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.